తగ్గట్టుగా నువ్వు నేను ప్రవర్తించకపోతే మనతో ఉన్న వారిని కూడా మనం బాధపరుస్తామంట. సంసోను ఏ విధంగా తన స్థితిని మర్చిపోయి ప్రవర్తించాడో వారి యొక్క తల్లిదండ్రులకి దుఃఖపరిచాడు. అయ్యో సున్నతి లేని వారితో మనకేమి పని అని వారి తల్లిదండ్రులు బాధపడ్డారు. అంతేకాదు ఆ యొక్క స్త్రీ యొక్క తండ్రి, ఆ యొక్క స్త్రీ కూడా అగ్నిలో కాలిపోయారు. నువ్వు నేను మన స్థితిని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటే మనతో ఉన్న వారిని కూడా బాధపరుస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా యవనస్తులు ఉన్నారేమో, ఆలోచిస్తున్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు ఆలోచిస్తూ నువ్వు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు, ఎవరితో ఉన్నావు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడి తర్వాత నీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకో. ఎంత కష్టపడి ఎంతగా ప్రయాసపడి నిన్ను చదివిస్తూ ఉన్నారో, నువ్వు దాని మీద నీ స్థితిని మర్చిపోయి దాని మీద నువ్వు దృష్టి పెట్టకుండా వేరే ఆలోచన మీద నువ్వు దృష్టి పెట్టినట్లయితే నీతో ఉన్న వారందరిని నువ్వు చాలా బాధపరుస్తావు.